ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనం. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు నిబంధన చేయటం, దేవుడు మార్గంలో దారి చూపించటం, ఇవన్నీ కూడా చెప్తూ మరొక కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మనుష్యులు మీకు భయపడేటట్లు నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. నిజంగా ఒక మనిషి ఎలా భయపడతాడండి? యువతల వ్యక్తిలో లేనిది అవతల వ్యక్తిలో అటువంటి ధీరత్వం ఏదన్నా చూసినప్పుడు మనకి అంత ధైర్యం లేదు కదా అని భయపడొచ్చేమో, కానీ ఆ భయపడటం వేరు. ఇక్కడ ప్రభువు చెప్పింది చూడండి, నన్ను బట్టి. మనుషులు మనకి భయపడుతున్నారంటే మనల్ని బట్టి కాదట, మనలో ఉన్న దేవుణ్ణి బట్టి వాళ్ళు భయపడాలి. నీలో దేవుడు ఉన్నాడని ఎదుటి వ్యక్తి గ్రహించినప్పుడు నీ ముందు వారు ఏ తప్పు చేయలేరు సరికదా, నీకు భయపడి పారిపోతారు. ఎందుకని? బలహీనుడుగా ఉన్న నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న బలవంతుడైనటువంటి దేవుణ్ణి బట్టి. నాకు భయపడిపోతున్నారు, నన్ను చూసి హడలెత్తిపోతున్నారని చెప్పటం కాదు. ప్రభువు చెప్పాడు, నన్ను బట్టి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఓరల్గా చెప్పాలంటే నీకెవడు జడుస్తాడరా, నీకంత సీన్ లేదమ్మా. దేవుణ్ణి బట్టి. ఈ మాటను అర్థం చేసుకోండి. మనం ఏ పాటి వారమండి? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారం కాదా? నీటి బుడగలాగా టప్మని ఆరిపోయే వారం కాదంటారా? గడ్డి పువ్వులాగా సొగసులు చూపించినా సాయంత్రానికి వాడిపోయేవారు లాంటి వాళ్ళం కాదంటారా? మనుషులు మనకు భయపడిపోతున్నారు, మనుషులు మనల్ని చూసి పైకి లేచి నిలబడుతున్నారు, గౌరవిస్తున్నారంటే అది నీ ఆర్భాటం కాదు, నిన్ను బట్టి కాదు, దేవునిని బట్టి. అది ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం మనం? భయపడినట్లు మాత్రమే చేయటం కాదండి, మరొక మాట చెప్పాడు ఇక్కడ. ఏంటో తెలుసా విషయమే? నువ్వు ఎక్కడికెక్కడికి వెళతావో, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారిని ఓడగట్టడం, అసలు వాళ్ళని నీ ఎదుట ఉండకుండా పారిపోయేటట్లు కూడా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప సమర్థవంతుడైనటువంటి దేవుడండి ఆయన. మనకు భయపడి పారిపోవడం కాదు, అది ప్రభువు చేసేటువంటి కార్యం. మన ముందు నిలబడకుండా భయపడటం మాత్రమే కాదు, ఓడించటం, వాళ్ళని గెలుపు మనకివ్వటం, మన ఎదుటి నుండి పారిపోయేటట్లు చేయటం. తోక ముడిచాడు అని చెప్తూ ఉంటారు, నోరెత్తలేకపోయింది ఆ అమ్మాయి, ఇక నేను మాట్లాడతా అని చెప్తూ ఉంటారు. ఏంటి? మనకే ప్రగల్భాలు ప్రక్కన పెట్టి ప్రభువుని ప్రస్తుతించాలండి. నీవు బలహీనురాలువే కావచ్చు, కానీ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు విరోధముగా రూపొందించిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఎప్పటికీ కూడా ప్రభు మన పక్షాన్ని ఉండేటట్లుగా మన ప్రవర్తన సరిచేసుకోవాలి. ఈరోజు 10 మంది మనకు గౌరవిస్తున్నారని కాదండి, ఆ గౌరవాన్ని ఎవరిని బట్టి వచ్చింది? మనకు భయపడుతున్నారంటే ఎందుకు భయపడుతున్నారు? ఎప్పటికప్పుడు ప్రభు వాక్యాన్ని బట్టి ప్రవర్తనలో పరివర్తన కనపరచాలి.
ఏ శత్రువు లేవకుండా చూస్తాడు, లేచినా మన ముందు నిలబడకుండా పారిపోయేటట్లుగా చేస్తాడు. ఇదంతా దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి మరిచావా, జీవితం అయిపోయినట్టే. దేవుణ్ణి తక్కువగా చూడొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఏ శత్రువు నీ ముందు గెలుపొందడు, ఓడిపోయి తోక ముడుచుకుని పారిపోయేటట్లు చేస్తాడు. అపవాది నవ్వులు పాలవ్వాల్సిందే, దుష్టుడు దూరంగా పారిపోవలసిందే. నా దేవా నీకు వందనములు, నన్ను గెలిపిస్తున్నందుకు స్తోత్రాలు అంటూ దేవుణ్ణి స్తుతించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.